చాలా థ్యాంక్స్ సీత. ఇంతకు ముందే చెప్పావు కదక్క. నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. నీ వల్లే మళ్ళీ నేను మన ఇంట్లో అడుగు పెట్టగలిగాను. నా వల్ల కాదు, రామ్ గారి వల్ల. ఆయన అంత పట్టుబట్టకపోయింటే నాన్న నిన్ను సూర్యబావని ఇంట్లోకి రానిచ్చేవారే కాదు. అవును సీత, రామ్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మా ఇంటికి వచ్చి సూర్యని కన్విన్స్ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ నాన్నని ఎదిరించి మమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చారు. మధు, నువ్వు మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ ఆనందం ఎన్నాళ్ళుంటుందో తెలియదు కదా నానమ్మ. అవును నానమ్మ, ఇప్పుడంటే ఆయన చెప్పారని అక్క వాళ్ళని నాన్న ఇంట్లోకి రానిచ్చారు. ప్రతిసారి అలా వినరు కదా. రోజులు గడిస్తే నాన్న కోపం తగ్గుతుంది అనుకున్నాను. కానీ మేము కనిపించిన ప్రతిసారి నాన్న కోపం పెరుగుతూనే ఉంది. మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు. నానమ్మ, నాన్నకి ఎందుకు అంత కోపం? ఇంట్లో చెప్పకుండా అక్క సూర్యబావని పెళ్లి చేసుకున్నదనా? నాన్నతో చెప్పకుండా చేసుకున్నందుకు కోపమా, లేక ప్రేమ పెళ్లి చేసుకున్నానని కోపమా నానమ్మ? ప్రతిసారి నాన్న ఎందుకింత సీరియస్ అవుతున్నారు? నాన్నకు ప్రేమ పెళ్లి అంటే ఇష్టం లేదా నానమ్మ? లేక వేరే కారణం ఏమైనా ఉందా? పెద్ద కారణమే ఉంది. ఎప్పుడో మీ మేనత్త చేసుకున్న ప్రేమ పెళ్లి కారణంగా ఇప్పటికీ ఆ ప్రేమను ద్వేషిస్తూనే ఉన్నాడు వాడు. చెప్పండి నానమ్మ, నాన్నకెందుకు అంత కోపం వస్తుంది? ఎందుకు ప్రతిసారి అక్క మీద సీరియస్ అవుతున్నారు? అది కోపం కాదే, వాడి బాధ. నాన్న చిన్నప్పటి నుంచి ఇంతేనా నానమ్మ? ఎవరైనా ప్రేమ పెళ్లి చేసుకుంటే కోప్పడేవారా? లేదు, చిన్నప్పుడు మీ నాన్నకు అసలు కోపం వచ్చేదే కాదు. మరి ఇప్పుడెందుకంత కోప్పడుతున్నారు? చెప్పు నానమ్మ. వీళ్ళకి సుమతి ఫోటో చూపించి అది చేసిన పని గురించి, అప్పుడు జరిగిందంతా చెప్పాలి. చెప్పు నానమ్మ, నాన్న కోపానికి కారణం ఉందా? చెప్తానే. మీ నాన్నకి ఎందుకంత కోపం వస్తుందో, ప్రేమ పెళ్ళిళ్ళంటే మీ నాన్నకి ఎందుకు ఇష్టం లేదో మీ ఇద్దరికీ అన్ని వివరాలు చెప్తాను. నాతో రండి. ఎక్కడికి నానమ్మ? ఇక్కడే చెప్పు. మీకొకటి చూపించాలి. రండి రండి రండి. ఈ గదిలో ఏముంది నానమ్మ? ఏం చూపించడానికి మమ్మల్ని గదిలోకి తీసుకొచ్చావు? మీరిక్కడే ఉండండి. ఆ ట్రంక్ పెట్టేంటి నానమ్మ? ఎవరిది? నాదేనే. నానమ్మ, ఆ పెట్టెలో ఏమైనా దాచిపెట్టావా? అది చూపించటానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? దానికి నాన్న కోపానికి సంబంధం ఏంటి నానమ్మ? అబ్బబ్బా, మీరు కాసేపు ఆగండే. సుమతి ఫోటో ఏమైంది? ఇక్కడే పెట్టానుగా. నానమ్మ, ఏం వెతుకుతున్నావు? ఏదైనా పోగొట్టుకున్నావా? మొన్న నీల వచ్చి పిలిచినప్పుడు సుమతి ఫోటో ఇక్కడే పెట్టి వెళ్ళానే. ఏమైంది? ఎవరైనా తీశారా? మీరిక్కడేం చేస్తున్నారే? అమ్మా, అది అక్కడ పూజ జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నావు సీత? నానమ్మ పిలిచింది నాన్న. వీళ్ళెన్నెందుకు పిలిచారత్తయ్య? నా మీద నాన్నకి ఎందుకంత కోపం నానమ్మ చెప్తానందమ్మా.
ప్రేమ పెళ్ళిళ్ళంటే నాన్నకు ఎందుకు ఇష్టం లేదో చెప్తానని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏమీ చెప్పకుండా దేనికోసమో వెతుకుతుంది. అత్తయ్య, ఇంట్లో పూజ పెట్టుకుని ఇప్పుడు అవన్నీ అవసరమా? మీరు పదండి. పదండి. నువ్వు ఉండమ్మా. వాళ్ళకి నేనేం చెప్పలేదురా శివ. నీ కూతురు గురించి చెప్పాలనుకున్నావా? వాళ్ళకేం చూపించాలనుకున్నావు? లేచిపోయింది దాని ఫోటోనా? ఆ ఫోటో అక్కడ లేదు. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నేనే తీసేశాను. అయినా నీ కూతురు ఏం గొప్ప పని చేసిందని దాని గురించి పెద్ద గొప్పగా చెప్దాం అనుకున్నావు. అది చేసిన తప్పే ఈ ఇంట్లో ఇంకొకరు కూడా చేశారని చెప్పాలనుకున్నావా? లేక అది తప్పే కాదు, తప్పంతా నాదే అని చెప్పాలనుకున్నావా? లేదు శివ, నాన్నకి ఎందుకంత కోపం అని నీ కూతుళ్ళు అడిగారు. వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డవాడి అవ్వకూడదని, నువ్వు దుర్మార్గుడు అని వాళ్ళు అనుకోకూడదని జరిగిన విషయం వాళ్ళకి చెప్పాలనుకున్నాను. ఒకప్పుడు వాళ్ళ నాన్న ఎలా ఉండేవాడు, ఇప్పుడెందుకు ఇలా మారిపోయాడో వాళ్ళకి చెప్పాలనుకున్నాను శివ. అక్కర్లేదమ్మా. నాకు ఇష్టం లేని పని చేసిన వాళ్ళు నన్ను చెడ్డవాడిని అనుకొని, నన్ను కాదనుకొని వెళ్లిపోయిన వాళ్ళ దృష్టిలో నన్ను దుర్మార్గుడిగానే ఉండని. నిజమేంటో వాళ్ళకి తెలియాలి కదరా. నిజం చెప్పినంత మాత్రాన ఇప్పుడు మారబోయేది ఏమీ లేదు. పోయిన పరువు తిరిగి రాదు. ఇంకెప్పుడు సీతకి గతం గురించి చెప్పే ప్రయత్నం చేయకో. అలాగే ఆ ఫోటో గురించి వెతికే ప్రయత్నం కూడా చెయ్యి. అది నీకెప్పటికీ దొరకదు. అమ్మా సుమతి, ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయ. అక్షంతలు కలశంపై వేసి నమస్కారం చేసుకోండి. ఒక్క నిమిషం పంతులు గారు. మధుమిత, సూర్య, మీరు కూడా వచ్చి పూజలో కూర్చోండి. రండి మధుమిత, రా సూర్య. వాళ్ళొద్దు బాబు. ఇది ఎవరు పడితే వాళ్ళు కూర్చొని చేసే పూజ కాదు. కొత్తగా పెళ్ళైన మీ దంపతులు మాత్రమే చేయాల్సిన పూజ. మధుమిత, సూర్యలు కూడా కొత్త జంటే కదా అంకుల్? అది కాదు బాబు, ఇది మీకోసమే ప్రత్యేకంగా చేయిస్తున్న పూజ. మా ఇద్దరి జీవితాలు హ్యాపీగా ఉండాలని చేయిస్తున్న పూజే కదా. మధుమిత, సూర్యలు కూడా సంతోషంగా ఉండాలని పూజ చేయించండి. ఇది ఏ జంట కాజంట విడిగా చేయాల్సిన పూజ బాబు. మా రెండు జంటలు కలిసి పూజ చేస్తే తప్పేంటి పంతులు గారు? ఇక్కడ మాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి బాబు. ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి. అవి మీకు తెలీదు. దయచేసి మీరు మాత్రమే ఈ పూజ చేయండి. మిగతా వాళ్ళ గురించి అనవసరం. మామా, అక్కని బావను నాన్న ఇంట్లోకి రానిచ్చారు కదండి, అంతవరకు చాలు. ఇప్పుడు గొడవ చేయొద్దు ప్లీజ్. కానివ్వండి పంతులు గారు. అక్షంతల కలశంపై జల్లి నమస్కరించుకోండి.
ध्यायेत्ततासनस्थां विकसवदनां पद्मपुत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसुप्रेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततोवयदां भक्तनम्रां भवानीं अरुणां करुणातरङ्गिताक्षीं श्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिवादिभिरावृतां मयूखैः अहमित्येर्विभावये भवानीं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघपद्मं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं ज्योतिध्यानगम्यं सतीतवस्त्रं सरसीरुहेक्षणं सहारपक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् ఆరోగ్యమస్తు, ఐశ్వర్య ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు, సకల సంపదల ప్రాప్తిరస్తు. మీ జంట సంతోషకరమైన దాంపత్య జీవితం గడపాలని కోరుకుంటూ ముగ్గురు పుణ్య దంపతులకు ఈ దాంపత్య తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ముందుగా మీ అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకోమ్మా. పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. రెండు జంటలకి తాంబూలం ఇచ్చారు, ఇంకో జంటకు ఇవ్వాలి. మూడో జంట కూడా రండి. మధుమిత, సూర్య, మీరు రండి. సీత, తాంబూలం ఇవ్వు. మధు, సూర్య, రండి. వాళ్ళు పుణ్య దంపతులు కాదు బాబు, వాళ్ళకి తాంబూలం ఇవ్వకూడదు. ఏంటి అంకుల్, ప్రతిదీ అపోజ్ చేస్తున్నారు? వీళ్ళకెందుకు తాంబూలం ఇవ్వకూడదు? వీళ్ళేం తప్పు చేశారు? వీళ్ళని ఇంట్లోకి రానివ్వడమే తప్పు. వీళ్ళకి మళ్ళీ తాంబూలం కూడానా? బా, ఏంటండి మీరు? బాబురాం, పుణ్య దంపతులు అంటే పిల్లలున్నవాళ్ళు. మధు వాళ్ళింకా కొత్త జంటే కదా, అందుకని ఈ తాంబూలం వాళ్ళకివ్వకూడదు. వీళ్ళకివ్వండి. అమలత, మీరు ముందుకు రండి. సీత, ఈ సమయంలో సుమతి ఉండుంటే తన మేనకోడళ్ళిద్దరికీ అన్నీ తానే అయ్యి పనులు చేసి పెట్టేది. అంతా నా కర్మ, దాని దురదృష్టం. అమ్మా, పిల్లల్ని దీవించు. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి. లేవండి. అయ్యా, ఇంతటితో శాంతి పూజ ముగిసింది. నా వంతు అయిపోయింది. మిగతా తంతు మీరు చేసుకుంటారు కదా. ముహూర్తానికి కార్యం జరిపిస్తారుగా. మీరు పెట్టిన ముహూర్తానికే కార్యం జరిపిస్తాం పంతులు గారు. కార్యమా? కార్యమేంటి నాన్న? దేని గురించి చెప్తున్నారు? సీత, తర్వాత నీకే తెలుస్తుంది లేవే. నీలా అక్క, వెళ్ళి వంటల సంగతి చూడు. ఏమండి, భోజనాలు పెట్టేద్దామా? అలాగే, ఆ, భోజనాలు చేద్దాం పదండి. పదండి. సీతారా, రండల్లుడు గారు. లిఫ్ట్ చేయకుండా రామ్ అక్కడ ఏం చేస్తున్నాడు? టెన్షన్ అవ్వక మహా, రామ్ ఏదో పనిలో ఉండుంటాడు. రామ్ ఎంత బిజీగా ఉన్నా నా కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడు.
ఎప్పుడు సింగిల్ రింగ్ కి ఫోన్ లిఫ్ట్ చేసేవాడు. ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నా ఆన్సర్ లేదు. అసలు రామ్ కి ఏమైంది జనా? ఆ టెన్షనే వద్దు అంటున్నాను. రామ్కి ఏమీ కాదు. రామ్ ఒక్కడే ఆ ఊరికి వెళ్ళుంటే నేను ఇంత టెన్షన్ అయ్యేదాన్ని కాదు జనా. రామ్తో పాటు అది కూడా వెళ్ళింది. దానివల్లే నిన్ననే రిటర్న్ అవ్వాల్సిన రామ్ ఈ రోజే ఆ ఊరికి వెళ్ళాడు. ఈ రోజైనా తిరిగి వస్తారో లేదా అక్కడే ఉండిపోతారో తెలియడం లేదు. అక్కడే ఎందుకు ఉండిపోతారు? అర్థం లేకుండా టెన్షన్ అవుతున్నావు. నా భయం నీకు అర్థం కావడం లేదు జనా. చూడ్డానికి ఆ సీత తింగరు దానిలా కనిపిస్తుంది, కానీ దానికి అతి తెలివితేటలు చాలానే ఉన్నాయి. దానికి ఎంత ధైర్యం ఉంటే మనం వద్దన్నా మనతో చెప్పకుండా రామ్కి తెలియకుండా జీప్ ఎక్కి వెళ్ళిపోతుంది. పెద్ద కూతురు ఎవరితోనో లేచిపోతే వాడి పరువు కాపాడుకోవడానికి ఈ అనాకారి దాన్ని మన రామ్కి అంటగట్టారు. అసలు ఆ ఊరే మంచిది కాదు. మధుమిత కోసం రామ్ని ఆ ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, నా ఫోన్ ని రామ్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదు. అమ్మా, భోజనానికి పదమ్మా. నేను తర్వాత తింటాలే శివా. నీ కూతురు గురించి నా కూతురికి చెప్పలేకపోయినని ఫీల్ అవుతున్నావా? కూతురు మీద ఉన్న ప్రేమని చంపుకో, ఆకలిని కాదు. నిలవేణి, అల్లుడు గారికి ఇంకో స్వీట్ పెట్టు. అలాగే బావగారు. నేను చెప్పింది సీత వాళ్ళ ఆయనకి. రామ్కు ఆల్రెడీ స్వీట్ వడ్డించేసిందండి. నీలా, సూర్యకు వేవి. ఇంకో స్వీట్ పెట్టమని చెప్తున్నాను. నా అల్లుడికి ఏ లోటు రాకూడదు. ఈ మామగారి మర్యాదల గురించి గొప్పగా చెప్పుకోవాలి. సూర్య, ప్లీజ్ ఏమనుకోవద్దు, తినండి. మా ఇంట్లో ఎప్పుడు ఏ శుభకార్యం జరిగినా 10 మందికి భోజనాలు పెడతాం బాబు. ఒక్కోసారి ఒకళ్ళిద్దరు ఎక్కువ వస్తూనే ఉంటారు, అయినా కూడా అన్నం పెడతాం. ప్లీజ్ సూర్య, తినండి. లలిత, అల్లుడుగా రాకు ఖాళీగా ఉంది, అన్నం పప్పు వడ్డించు. అబ్బా, ముందా స్వీటు హాట్ తిన్నివ్వండి. అంత తొందరే మీకు. నా అల్లుడు దేనికి వెయిట్ చేయకూడదు. ఈసారి కూడా నేను అన్నది సీత వాళ్ళ ఆయన గురించే. నాన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అక్కని సూర్యబావని భోజనం చేయనివచ్చు కదా. బాబు రామ్, ఈ శివకృష్ణకి గొప్ప అల్లుడు దొరికాడని ఊరంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. డబ్బుకు డబ్బు, అందానికి అందం, గుణానికి గుణం, అన్నిటికీ మించి ఆరోగ్యానికి ఆరోగ్యం. మీ ఇంట్లోనే కాదు, ఒంట్లో కూడా ఏ చిన్న లోటు లేదని అంతా చెప్పుకుంటున్నారు. అల్లుడంటే మీలా ఉండాలని అంటున్నారు. మీలాంటి అల్లుడు ఒక్కడుంటే చాలు బాబు. సీత అదృష్టం గురించి చెప్పక్కర్లేదు. మీలాంటి గొప్ప భర్త దొరికాడు. పెద్దింటి కోడలైంది. పెద్దలు చెప్పిన సంబంధం చేసుకుంటే సీతలా అందరూ సంతోషంగా ఉంటారు. కొంతమంది ఉంటారు
కోరి వచ్చిన అదృష్టాన్ని కాలితో తన్నుకుంటారు. తెలివి తక్కువతనంతో తమ జీవితంలోకి దరిద్రాన్ని ఆహ్వానిస్తారు. శనిని వెంటేసుకొని తిరుగుతారు. హ, అలాంటి వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఆయన మన గురించేగా అంటున్నాడు. ఇప్పుడైనా అర్థమైందా ఇక్కడ మనకు విలువ లేదని? నాన్న ఏదో కోపంలో అంటున్నారు, పట్టించుకోకండి. తినండి. దారిన పోయే దరిద్రాన్ని కోరి కౌగిలించుకుంటే ఎవరు మాత్రం వాళ్ళను బాగు చేస్తారు? కొన్ని జీవితాలు అంతే, సుఖం సంతోషం ఏమీ ఉండవు.